Luke 5th chapter. లూకా సువార్త 5వ అధ్యాయం చూద్దాము. There we see Peter. మనం అక్కడ పేతురును చూస్తున్నాము. And he was telling Jesus, అతడు యేసుక్రీస్తుతో అంటున్నారు, all the night we had toiled like anything. మేము రాత్రంతా కూడా శ్రమపడి ఉన్నాము. Look at 5th verse. 5వ వచనము, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీయూ దొరకలేదు. All through the night we had toiled and toiled and toiled. రాత్రంతయు కూడా మేము ఎంతగానో ప్రయాసపడ్డాము. Now we are tired. మేము అలసిపోయి ఉన్నాము. But yet what did he say? అయినను నీ మాట చొప్పున వలలు వేతునని, according to your word. నీ మాట చొప్పున మేము చేస్తాము. That's what we are not doing. అది మనం చేయలేకపోతున్నాము. We say we are loving God. మనము దేవుని ప్రేమిస్తాము అని చెప్తాము. We say we are reading the word of God. మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాము అని చెప్తాము. And we don't obey the word of God. కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించము. If you don't obey the word of God, మీరు దేవుని వాక్యానికి విధేయత you చూపించకపోతే are a foolish woman. మీరు అవివేకులు. You cannot build your life. నీవు నీ యొక్క జీవితాన్ని కట్టుకోలేవు. You cannot build your family. నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోలేవు. There is no wisdom in you. నీలో జ్ఞానం ఏమీ కూడా లేదు. There is more foolishness in you. ఎంతో అవివేకం అనేది నీలో ఉన్నది. There is much uncleanness in you. ఎంతో అపవిత్రత అనేది నీలో ఉన్నది. Because of that uncleanness, ఆ అపవిత్రతను బట్టి you don't have any wisdom. ఎలాంటి వివేచన అనేది నీలో లేదు. Verse 6. 5వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, What happened? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. Great many fishes. విస్తారమైన చేపలు. All through the night they toiled. ఆ యొక్క రాత్రంతా వారు ఎంతో ప్రయాసపడ్డారు. They did not catch even a little fish. ఒక చిన్న చేపను కూడా వారు పట్టలేకపోయారు. But now great multitude of fishes. కానీ ఇప్పుడు చూస్తే విస్తారమైన చేపలు వారు పట్టి ఉన్నారు. They wanted the help of other people also. 7th verse. 7వ వచనంలో, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు They called their friends, the other people, to come and help them. వారు స్నేహితులను పిలుస్తా ఉన్నారు, వచ్చి సహాయం చేయడానికి. Come and help us. సహాయం చేయండి మాకు వచ్చి. We are not able to draw these nets. మేము ఈ యొక్క వలలను లాగలేకపోతున్నాము. Such a big heap of fishes. అంత గొప్ప చేపల సమూహం మాకు దొరికినది. See the blessing. ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూడండి. Peter obeyed the word of the Lord. పేతురు దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. Though he was tired, అతను అలసిపోయి ఉన్నప్పటికీ కూడా, though there was no strength in him, అతనిలో శక్తి లేనప్పటికీ, no fishes all through the night, ఆ యొక్క రాత్రంతా ఏ చేపలు అతనికి yet he దొరకనప్పటికీ, obeyed the word of the Lord. అయినప్పటికీ కూడా మరోసారి దేవుని మాటకు విధేయత చూపిస్తానని చూపించాడు. What happens? 8th verse. 8వ వచనము, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము. He fell before the feet of Jesus. అతడు యేసుక్రీస్తు పాదాల యొద్ద పడి ఉన్నాడు. He fell prostrate. అతడు సాగిలపడ్డాడు. He was astonished. అతను ఎంతో The ఆశ్చర్యపోతున్నాడు. Spirit of God touched him. దేవుని ఆత్మ అతన్ని తాకి ఉన్నది. And what happened? అప్పుడు ఏం జరిగింది? 11th verse. 11వ వచనంలో, Yeah. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. So the heap of fishes were there before him. అక్కడ చేపల విస్తారమైనటువంటి ఆ యొక్క సమూహము, చేపల రాశి అనేది ఉన్నది. He did not abide with the fishes. కానీ ఆ చేపలతోనే అతనేమి లేడు. He could not believe his eyes. అది చూసి అతని కన్నులను నమ్మలేకపోతున్నాడు. He could not believe that sight at all. ఆ యొక్క దృశ్యాన్ని అతను ఏమాత్రం నమ్మలేకపోతున్నాడు. More than the fishes, ఆ యొక్క చేపల కంటే ఎక్కువగా he saw the greatness of Jesus. యేసుక్రీస్తు యొక్క ప్రభావమును, If గొప్పతనాన్ని చూస్తున్నాడు. Jesus is in you, నీలో యేసు ఉంటే you will know the greatness of Jesus. నిజంగా యేసు యొక్క ప్రభావము, మహిమ నీకు తెలుసుకుంటావు. Jesus is greater than anyone in this world. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ఎలాంటి దానికంటే కూడా ఎక్కువ. Jesus is greater than the multitudes of fishes. యేసుక్రీస్తు ఈ చేపల రాశి కంటే కూడా ఎక్కువ గొప్పవాడు. Many people there, when they catch big fishes or big blessing, they will abide with the blessing. చాలా మంది ఒక పెద్ద చేపలను పట్టినా గానీ లేదా గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్న ఆ ఆశీర్వాదాలతో, ఆ చేపలతో అతకబడి ఉంటారు. They want to hug the blessing. ఆ యొక్క ఆశీర్వాదాలను కౌగలించుకోవాలనే చూస్తారు. Because they don't know the greatness of God. ఎందుకంటే వారికి దేవుని యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి. When the Spirit of God works in you, నీలో దేవుని ఆత్మ పని చేస్తే,
You will hug Jesus. నీవు యేసును హత్తుకుంటావు, You will value Jesus. నీవు దేవునికి విలువనిస్తావు. The money you get is nothing before Jesus. నీకు వచ్చేటువంటి డబ్బు యేసు ముందు నీకు ఎంత మాత్రము అది విలువ లేనిది. It's like ashes. అది కేవలం ఒక బూడిద వంటిది. It's like earth. అది కేవలం ఒక మంటితో సమానము నీకు. Yes. Try to value Jesus. యేసుకు విలువనివ్వడం Jesus తెలుసుకోండి. is greater than anything else. యేసుక్రీస్తు దేనికంటే కూడా గొప్పవాడు మనకు. Let not the devil touch your mind. సాతాను మీ యొక్క హృదయాలను తాకనివ్వద్దు. Many believers, చాలా మంది విశ్వాసులు they lost the way. వారు త్రోవను తప్పిపోతుంటారు. They will pray, Lord bless us, Lord bless us. వారు దేవా మమ్మల్ని దీవించండి దీవించండి అంటారు. When blessings come, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు they will look at the blessings. వారు కేవలం ఆ దీవెనల వైపే చూస్తారు. They will forget who gave those blessings. ఆ యొక్క దీవెనలను ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతారు. John 8th chapter యోహాను సువార్త 8వ అధ్యాయము and verse 12. 12వ వచనము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో What చెప్పాడు. is that darkness? ఆ చీకటి ఏమిటి? That darkness will be the abundance of your blessing. Let not the devil deceive you. నీకున్నటువంటి ఆశీర్వాదాలు ఆ చీకటి అయి Many ఉండొచ్చు. people, they are deceived by the blessings. చాలా మంది ఈ ఆశీర్వాదాలను బట్టి మోసపోతుంటారు. Forget the giver of the blessings. ఆ యొక్క ఆశీర్వాదాలను ఇచ్చినటువంటి వారిని If మర్చిపోతారు. you follow Jesus, నీవు యేసుని వెంబడిస్తే you will walk in the light of life. నీవు జీవపు వెలుగులో నడుస్తున్నట్టు. You say you are walking in the light, నీవు నేను వెలుగులో నడుస్తున్నాను అని but are అనుకుంటావు. you walking in the light of life? కానీ నిజంగా జీవపు వెలుగులో నువ్వు నడుస్తున్నావా? Many blessings will deceive you. ఎన్నో ఆశీర్వాదాలు కేవలం నిన్ను మోసగించేవి If ఉంటాయి. you are in the will of God, నీవు దేవుని చిత్తంలో ఉన్నవాడు if అయితే, you walk in the light of life, నీవు జీవపు వెలుగులో నడుస్తుంటే you will have Jesus all through your life. నీ జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ఉంటాడు. You should never lose Jesus. నీవు ఎప్పుడు కూడా యేసుక్రీస్తును కోల్పోవు. You may have many mighty blessings in your life, నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉండవచ్చు, కానీ but don't look at those blessings. కానీ ఆ ఆశీర్వాదాల వైపు మాత్రమే చూడొద్దు. You must thank Him. నీవు కృతజ్ఞత చెల్లించాలి ఆయనకి. You must praise Him. నీవు ఆయనను స్తుతించాలి. You must feel happy. దానికి Those సంతోషించాలి. blessings are not for you, కానీ ఆశీర్వాదాలు నీ కొరకు కాదు, but for others. కానీ ఇతరుల కొరకు. God has given you those blessings only meant for others. నీకు దేవుడు ఆ ఆశీర్వాదాలు ఇచ్చింది ఇతరులకు సహాయం కొరకు. When people came to Jesus, ప్రజలు యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు He blessed them. ఆయన వారిని He ఆశీర్వదించాడు, healed them. వారిని స్వస్థపరిచారు, He made them blessings to others. వారిని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. He took hold of ordinary people like fishermen. ఆయన ఈ సామాన్యులైనటువంటి ఆ యొక్క చేపలు పట్టే వారిని ఆయన తీసుకున్నాడు. And He made them blessings to the whole world. వారిని ఈ లోకం అంతటికి కూడా ఆశీర్వాదకరంగా మార్చాడు. Not for them. వారి కొరకు కాదు, That is selfishness. అది స్వార్థం అవుతుంది. Many people, when they get great blessings from God, చాలా మంది దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న they తర్వాత become selfish. వాళ్ళెంతో స్వార్థపరులుగా Oh, these తయారవుతారు. blessings are for me. ఓ ఈ ఆశీర్వాదాలు నా కొరకే. Take the warning from the word of God. దేవుని వాక్యం నుంచి హెచ్చరికను తీసుకోండి. Jesus did not eat for Himself. ఆయన కోసం భుజించలేదు, He did not live for Himself. ఆయన కొరకు ఆయన జీవించలేదు, He did not have a great house. ఆయనకు గొప్ప నివాసం ఏమీ లేదు. His birth itself is a very humble birth. ఆయన యొక్క జననము సైతము ఎంతో దీనత్వంతో కూడుకున్నది. But He said, I am the light of the world. కానీ ఆయన నేను లోకమునకు వెలుగు అని చెప్తున్నాడు. And He also said, you are the light of the world. ఆయన మీరు కూడా లోకమునకు వెలుగు అని చెప్తున్నారు. As He was light to the world, ఆయన ఏ రీతిగా అయితే లోకమునకు వెలుగై ఉన్నాడో, you must also be light to the world. నీవు కూడా ఈ లోకానికి వెలుగుగా The ఉండాలి. disciples were light to the world. ఆ యొక్క శిష్యులు లోకమునకు వెలుగుగా ఉన్నారు. And St. Thomas came to India పరిశుద్ధుడైన తోమ ఈ భారతదేశంలోకి వచ్చాడు. and gave the world to this dark India. ఈ యొక్క చీకటితో నింపబడినటువంటి మన భారతదేశంనకు సువార్తనిచ్చాడు. Dear people, think of the word, meditate the word of God. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించండి.
Pray, Lord, let me be a light to the world. ప్రార్థించండి, దేవా నన్ను ఈ లోకమునకు వెలుగుగా ఉంచండి అని. There are some of our centers in the nook and corner of Andhra and Telangana. మన సహవాసంలోని కొన్ని కేంద్రాలు ఎంతో మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. Some simple people are there. ఎంతో సామాన్యమైనటువంటి వారు ఆ స్థలాల్లో ఉన్నారు. And many people they are in darkness. చాలా మంది చీకటితోనే ఉన్నారు. We must enlighten them. మనము వారిని వెలిగించాలి. We must do something for them. వారి కొరకు ఏదైనా కొంత చేయాలి. You must do something for the poor people. మనము ఆ యొక్క పేదవారి కొరకు కూడా ఏదో సహాయం చేయాలి. Jesus did like that. యేసుక్రీస్తు ఆ రీతిగా చేశారు. He loved poor people. ఆయన పేదలను ప్రేమించారు. He went to them వారి యొద్దకు వెళ్ళారు and loved them. వారిని ప్రేమించారు. We have to follow his footsteps. మనము ఆయన అడుగులను మనము వెంబడించాలి. You must have the eyes of Jesus. మనకు యేసుక్రీస్తు కలిగినటువంటి దృష్టి కావాలి.